కరెక్టే. అంత విచిత్రంగా ఉన్నలేడే నీ భార్య, 8వ వింతలా ఉండేవాడు నీ కొడుకు అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగానే ఉంటుందిలే. అలాని కట్టుకున్న భార్యని కొడుకుని కాదనుకుంటావా? రేయ్, నీకెలా చెప్పాలరా? నిజంగా అదెవరో నాకు తెలీదురా. తెలియకపోతే నీకు జిరాక్స్ తీసినట్టు అచ్చు కుదినట్టు కొడుకెలా పుట్టాడు? ఊరికో సెటప్ ఉండడం వల్ల మర్చిపోయినట్టున్నావు. బాగా గుర్తు తెచ్చుకోబాయ్. కేరళలో వర్షం కురిసిన రాత్రి వరదల్లో చిక్కుకొని ఏ చీకట్లోనో ఏదో చేసింటావు కదా. బాయ్ 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 బాయ్. ఒక్కసారి చెప్తే అర్థం కదా? దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తిండిపోతు పిల్లడు నా కొడుకు కాదు. ఏంటి బాయ్, నిజం ఒప్పుకోమంటే చంపేస్తావా? మరి వాళ్ళకి నీకు సంబంధం లేకపోతే ఆ ఫోటోలు సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చాయి బాయ్? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత ప్లానింగ్ చేశారంటే ఖచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. నీ ఆస్తిని గవర్నమెంట్కి ఇచ్చేసి మిగిలిన ఆస్తిని అనాథలకు పంచిపెట్టే అవసరం ఎవరికుంటుంది బాయ్? ఎవరికుంటుంది చెప్పు? కరెక్టేరా. నా స్థానం కోసం వస్తే దందా చేయాలి, కానీ నా ఆస్తులు ఎందుకు కరిగించాలని చూస్తున్నారు? అసలు ఎవరై ఉంటారా? ఇన్ని రోజులు వీధికొక శత్రువుని మాత్రమే సంపాదించావనుకున్నా. ఇప్పుడే కదా తెలిసింది ఊరికో సెటప్ పెట్టావని. అందులో ఎవరికి అన్యాయం చేశావో, ఎవరు రివెంజ్ తీసుకోవడానికి వచ్చారో. ఏంటి బాయ్, ఏంటి నాకు మైండ్ వాయిస్ వేసుకునే స్కోప్ కూడా లేదా? ఏంటి ఏంటి గందిస్తే భయపడతా అనుకున్నావా? యాక్చువల్గా భయపడతాను. వామ్మో, ఏం చేయాలో బాగా ఆలోచించుకొని ఫోన్ చేయండి బాయ్. వస్తాను, మనసులో ఆయం. అసలు ఎవరో ఇదంతా చేస్తుంది? ఎవరో? ఆలోచించి అలసిపోకు మీనన్. నువ్వెంత ఆలోచించినా నా ఈ ప్లాన్ని కనిపెట్టలేవు. ఇలా చాలా మంది నా మీద గెలవాలని చాలా ప్లాన్లు వేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆట ఏదైనా గెలిచేది మాత్రం నేనే. నీకు సరైన పోటీ లేక ఎన్ని రోజులు నీ గెలుపు ఈజీ అయిపోయింది. నేనొచ్చినప్పటి నుంచి నీకు తేడా కనిపించుంటుంది కదా. 25 ఏళ్లుగా ఓటమి తెలియని నీకు ఓటమిని పరిచయం చేసింది నేనే. చీకట్లో నీ పేరు వెనక బతికిన నిన్ను అందరి ముందుకి తీసుకొచ్చింది నేనే. ఇప్పుడు మళ్ళీ ప్రపంచం ముందుకి నీ అంతటా నువ్వే వచ్చి నేను బతికే ఉన్నానని నీ నోటితో చెప్పించబోయేది కూడా నేనే. నువ్వెవరో నాకు తెలీదు, ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం ఈసారి గెలవనివ్వను. ఇప్పుడు నువ్వు పడుతున్న దాన్ని భయం అంటారు. నీ భయంతోనే నా గెలుపు మొదలైంది. ఇక చూస్తావుగా నేనాడించే ఆట. ఆ మీరా మీనన్కి చెక్ పెడితే నువ్వెవరో తెలుస్తుంది. అప్పుడొచ్చి కలుస్తా నేరుగా. దానికోసమే వెయిట్ చేస్తున్నాను మీనన్.